నొక్కాను. స్లైడ్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. సరే, మనం విద్యా ప్రణాళికలో తెలుగు భాషా స్థానం గురించి నేర్చుకున్నాం కదా. అంటే విద్యా ప్రణాళిక అంటే ఏమిటి, విద్యా ప్రణాళిక నిర్వచనాలు చెప్పుకున్నాం, విద్యా ప్రణాళిక లక్షణాలు చెప్పుకున్నాం, అలాగే విద్యా ప్రణాళిక మూలాలు. అంతేకాకుండా విద్యా ప్రణాళికలో మాతృభాషగా తెలుగు స్థానం, అందులోనే మాతృభాష లేదా ప్రథమ భాషగా తెలుగు అంటే ప్రాథమిక దశలో ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రాథమిక ఉన్నత దశలో ఏ విధంగా ఉంటుంది, ఉన్నత దశలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. అలాగే విద్యా ప్రణాళికలో మాధ్యమ భాషగా తెలుగు స్థానం తెలుసుకున్నాం. అక్కడ వరకు నేను క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. డిజిటల్ మాధ్యమాలలో తెలుగు భాషా స్థానం అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. అయితే డిజిటల్ మాధ్యమాల్లో తెలుగు భాషా స్థానం గురించి మనం ఏం చెప్పుకుంటామంటే, మనకి నేటి రోజుల్లో ఏంటంటే ఇప్పటికీ అంటే పూర్వకాలానికి ఇప్పటికీ ప్రతి దాంట్లో కూడా చాలా వ్యత్యాసం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం మనకి ఈ సెల్ ఫోన్లు అవి అంత వ్యాప్తిలో చెందలేదు. ఇప్పుడు చూసుకుంటే సెల్ ఫోన్ అనేది బాగా మన నిజ జీవితంలో ఒక భాగం అయిపోయింది అనమాట. అంటే సెల్ ఫోన్ లేని వారు ఎవరు లేరన్నమాట. అయితే నేడు మన విద్యా విధానంలో చూసుకుంటే ఈ అత్యాధునికమైనటువంటి ఈ సాంకేతిక వనరులు అంటే ఉపగ్రహాలు, కంప్యూటరు, ఇంటర్నెట్, అలాగే హార్డ్వేరు, సాఫ్ట్వేర్, ఇటువంటి రంగాలతో ఈ డిజిటల్ మాధ్యమాలు అనేవి మనకి బాగా అందుబాటులోకి వచ్చినాయి అన్నమాట. అయితే ఈ రంగాల్లో మనకి తెలుగు భాష వాడుక అనేది ఎలా ఉందో మనం తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఉపగ్రహాల ద్వారా ఈ సమాచార ప్రసారం సాధ్యమైనప్పటి నుంచి కూడా మనకి ఈ సమాచార సాంకేతిక రంగాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు అనేవి వచ్చాయన్నమాట. అంటే ప్రజోపకరమైనటువంటి అనేక రంగాలకు సంబంధించి అత్యంత విలువైన సమాచారాన్ని గ్రహించడంలో, అలాగే ప్రసారం చేయడంలో ఇవి నిర్వహిస్తున్నటువంటి పాత్ర మనకి నానాటికి విస్తృతం అవుతూ ఉందన్నమాట. అయితే కంప్యూటర్ రంగాల్లో గత 25 ఏళ్ల నుంచి కూడా అనూహ్యమైనటువంటి పరిణామాలు సంభవించాయి. అయితే ఈ విద్యా కార్యక్రమాలకు సంబంధించి మనకి ఈ ఆడియో కాన్ఫరెన్స్లని, అలాగే వీడియో కాన్ఫరెన్స్లతో పాటు ఈ కంప్యూటర్ టెలికాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉందన్నమాట. ప్రస్తుతం ఈ పత్రికా కార్యాలయాల్లో ఈ కంప్యూటర్ లేనిదే ఈ పని జరగనటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. అలాగే మనకి పత్రికా రంగంలో ఏంటంటే ఈ ఉపగ్రహాల సాయంతో వార్తల్ని, అలాగే చిత్రాలని క్షణాల్లో మనం ప్రపంచంలో ఏ మూలకైనా సరే పంపగలుగుతున్నాం అన్నమాట. అలాగే ఈ ప్రాంతీయ భాషల లిపుల్లో ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ని తయారు చేయడంలో ఈ ప్రాంతీయ భాషాభివృద్ధికి, అలాగే ఆధునికతకు
కొత్త ద్వారాలు అనేవి తెరిచినట్లయిందనమాట. అయితే మనకి తెలుగులో చూసుకుంటే అణు లిపి, అలాగే శ్రీ లిపి, యూనిక్ అంటే యూనికోడ్స్, ఈ లిపులన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే అణు, శ్రీ, యూనికోడ్స్, ఇటువంటి లిపులన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. అయితే వీటిలో అనేక ప్రతులు లభ్యమవుతున్నాయి మనకి. అయితే వీటితో ప్రస్తుత కాలంలో ఈ పుస్తక ప్రచురణ, అలాగే ఈ పత్రికల ప్రచురణ చాలా వేగంగా, అలాగే మరింత సృజనాత్మకంగా, నిర్దిష్టంగా జరుగుతుందన్నమాట. దీనికి కారణం ఏంటంటే దీనికి కారణం కంప్యూటర్ సాంకేతికత అని చెప్పవచ్చు అన్నమాట. అంటే ఈ కంప్యూటర్ సాంకేతికత రావడంతో మనం ప్రతిదీ కూడా చాలా, అంటే పుస్తక ప్రచురణ కానీ, అలాగే పత్రికల ప్రచురణ కానీ చాలా వేగంగా, మరింత సృజనాత్మకంగా, నిర్దిష్టంగా జరగడం మనం చూస్తున్నాం అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఈ కంప్యూటర్ మనకి అందుబాటులోకి రావడమే. అయితే ఈ ప్రచురణకర్తలు, అలాగే సంపాదకులు, ఈ ముద్రణకర్తలు అందంగా తీర్చిదిద్దేవారు అనమాట. అంటే ఆర్ట్ డిజైనర్స్ అన్నమాట. వీళ్ళ యొక్క పనితీరును ఈ సాంకేతికత అనేది వాటి యొక్క అభివృద్ధిని సమూలంగా మార్చివేసింది. అలాగే ఇంటర్నెట్లో ఈ తెలుగు పత్రికలు ఇవాళ సర్వసాధారణం అయిపోయాయి. అంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఈ సౌకర్యం ద్వారా తెలుగు పత్రికలు మనం చదువుకునేటటువంటి అవకాశం అనేది మనకి కలిగిందనమాట. ఇవే కాకుండా ప్రత్యేకించి మనకి ఇంటర్నెట్లో, అలాగే వెబ్సైట్ల ద్వారా నడిచేటటువంటి తెలుగు పత్రికలు కూడా మనకి అందుబాటులోకి వచ్చినాయి అన్నమాట. అలాగే నెట్ ద్వారా తెలుగుని విస్తృతంగా వాడుకునేటటువంటి అవకాశం ప్రస్తుతం మనకి అందుబాటులో ఉందన్నమాట. ఇవే కాకుండా ఏంటంటే మనకి ఈ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటి ద్వారా కూడా ఈ సంక్షిప్త సందేశాలని ఈ పంపడం, అలాగే ఈ పేర్లు నమోదు చేసుకోవడం, ఇటువంటి వాటి ద్వారా ఏంటంటే మనకి శ్రీచక్ర, అలాగే సర్వచక్ర, ఇటువంటివి అందుబాటులోకి రావడం జరిగిందనమాట. అంతేకాకుండా ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్, అంటే పాత నోకియా ఫోన్లు ఉన్నాయి కదా అవి, అలాగే సామ్సంగ్, ఇటువంటి కంపెనీలు కూడా కొన్ని సెల్ ఫోన్లు మోడల్లో మనకి తెలుగు సాఫ్ట్వేర్ని కూడా కల్పిస్తున్నారనమాట. అంటే దీనిలో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందులోనే మనకి సెల్ ఫోన్తో పాటు ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఈ నోకియా ఫోన్, సామ్సంగ్ ఫోన్లో మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే డిజిటల్ రంగాల్లో తెలుగు వాడకం అనేది ఈ సముచిత స్థానంలోనే ఉందన్నమాట. అంటే ఇది మనకి ఇలా సముచిత స్థానంలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇదే మనం డిజిటల్ మాధ్యమాలలో తెలుగు భాష స్థానం అన్నమాట. తర్వాత పాఠ్య పుస్తకాలు. ఈ పాఠ్య పుస్తకాలు అంటే మనకి ఈ పాఠ్య ప్రణాళికల్లోని అంశాలని బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నిర్వహించడానికి ఉపయోగపడేటటువంటి గ్రంథమే పాఠ్య గ్రంథంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే పాఠ్య ప్రణాళికల్లోని అంశాలని బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నిర్వహించడానికి ఉపయోగపడేటటువంటి గ్రంథమే పాఠ్య గ్రంథం. అలాగే భాషకు సంబంధించినటువంటి పాఠ్య గ్రంథాలు ఉపాధ్యాయుని యొక్క బోధనకి, అంటే ఈ పాఠ్య గ్రంథాలు ఉపాధ్యాయునికేమో బోధనకినే, విద్యార్థికేమో అధ్యయనానికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట పాఠ్య గ్రంథాలు. అలాగే భాషకు సంబంధించినటువంటి పాఠ్య గ్రంథం లేకుండా ఉపాధ్యాయులు కానీ,
అలాగే విద్యార్థులు కానీ ఈ తరగతికి హాజరు కాకూడదు అనమాట. అంటే భాషకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు తప్పనిసరిగా ఉపాధ్యాయుల దగ్గర ఉండాలి, అలాగే విద్యార్థుల దగ్గర కూడా ఉండాలన్నమాట. అలాగే భాషా పాఠ్య గ్రంథాల్లో ఈ విషయ జ్ఞానంతో పాటు భాషా జ్ఞానము, అలాగే సాహిత్య జ్ఞానము ఇవి కూడా అందజేయబడుతున్నాయి అన్నమాట. భాషా పాఠ్యపుస్తకాల్లోనే విషయం విద్యార్థులకి సులభగ్రాహ్యం అవుతుందన్నమాట. కాబట్టి ఈ భాషా పాఠ్యపుస్తకాలను విద్యార్థుల్లో భాషా ప్రావీణ్యతను బాగా పెంపొందించడానికి ఉపయోగపడేవిగా తయారు చేయాలి. ఈ భాషా బోధనకు ఉపయోగపడేటువంటి ప్రాచ్య గ్రంథాలనే మనం వాచకాలు అంటాం అన్నమాట. అంటే భాషా బోధనకు ఉపయోగపడేటటువంటి పాఠ్య గ్రంథాలని వాచకాలు అని మనం పిలుస్తాం అన్నమాట. అలాగే అంటే తెలుగు వాచకం అని, ఇంగ్లీష్ వాచకం అని, అలాగే ఉర్దూ వాచకం అని, సంస్కృత వాచకం అని అంటాం. అంతేగాని అంటే భాషకు సంబంధించిన వాటినే వాచకాలు అని పిలుస్తాం. అంతేగాని ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి సైన్స్ వాచకము, సోషల్ వాచకం అనకూడదు. అసలు భాషా వాచకాలనే మనం భాషకు సంబంధించినటువంటి పుస్తకాలనే వాచకాలుగా మనం పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు మనం పాఠ్య పుస్తకాల ప్రయోజనాలు, ఈ పాఠ్య పుస్తకాల వలన ప్రయోజనాలు ఏంటంటే, ఈ పాఠ్య పుస్తకాలు అనేవి ఉపాధ్యాయునికి బోధనలోను, అలాగే విద్యార్థికి అధ్యయనంలోనూ ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ భాషా నైపుణ్యాలని పెంపొందించడానికి ఇవి సహాయపడతాయి పాఠ్యపుస్తకాలు. అలాగే భాషా బోధన లక్ష్య స్పష్టీకరణను సాధించడానికి ఇవి సహాయపడతాయన్నమాట. అలాగే భాషా విషయ సాహిత్య పరిజ్ఞానాలను పెంపొందించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయన్నమాట. అలాగే భాషలో గల వివిధ శైలులు, అలాగే ప్రక్రియలు తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయన్నమాట. అలాగే క్రమ పద్ధతిలో బోధన జరగడానికి తోడ్పడతాయన్నమాట ఇవి. అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా విలువలతో కూడినటువంటి విద్యను గ్రహించడానికి ఈ పాఠ్యపుస్తకాలు అనేవి తోడ్పడతాయి అన్నమాట. అంతేకాకుండా క్షుణ్ణ పఠనానికి ఉపయోగపడతాయి అన్నమాట. విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా దిద్దడానికి, అలాగే వారిలో ఆశిస్తున్నటువంటి పరివర్తనలకే ఆధారపడతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ భాషపై సాధికారతను సమకూరుస్తాయి అన్నమాట. అలాగే పఠన, కథన, వర్ణన, విమర్శన, ఊహ, సృజనాత్మకత ఇటువంటి శక్తులను పెంపొందించడానికే ఇవి దోహదపడతాయి అన్నమాట. అలాగే ఇతర భాషలను అధ్యయనం చేయడానికి కూడా ఇవి తగిన విధంగా తోడ్పడతాయి అన్నమాట. అంటే విద్యార్థుల్లో సర్వతోముఖ అభివృద్ధిని కలిగించి ఉత్తమ పౌరులుగా వీరిని తీర్చిదిద్దడానికి ఈ పాఠ్యపుస్తకాలు అనేవి సహాయపడతాయి అన్నమాట. తర్వాత పాఠ్యపుస్తకాల నిర్మాణ సూత్రాలు. ఈ పాఠ్యపుస్తకాల నిర్మాణ సూత్రాలను చూసుకున్నట్లయితే మొదటిగా ఏంటంటే, జాతీయ విద్యా విధానంలోనే మౌలిక గమ్యాలకు అనుగుణంగా ఉండాలన్నమాట ఈ పాఠ్యపుస్తకాలు. అంతేకాకుండా ఏంటంటే, జాతీయ విద్యా విధానం సూచించినటువంటి మూల విద్యా ప్రణాళిక మౌలికాంశాలను కూడా కలిగి ఉండాలన్నమాట ఇవి. అంతేకాకుండా విషయ ప్రణాళికల్లో రూపొందించినటువంటి బోధనా లక్ష్యాలు కూడా కలిగి ఉండాలన్నమాట. విద్యార్థుల యొక్క స్థాయిని, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఈ పరిగణలోకి తీసుకోగలిగి ఉండాలన్నమాట. అదేవిధంగా భాషా కౌశలాలను పెంపొందించడానికి అనువైనగా ఇవి ఉండాలన్నమాట. అంతేకాకుండా ఏంటంటే,
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను పరిచయం చేసేవిగా ఉండాలన్నమాట. జీవితానికి మనకి వీలైనటువంటి దగ్గరగా ఉండేటటువంటి అంశాలను ఇందులో పొందుపరచాలి. పాఠ్యాంశాలు అనేవి విద్యార్థికి ఆసక్తిని కలిగించేవిగా ఉండాలన్నమాట. అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేటటువంటి అంశాలను ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఈ బోధనకు నిర్ణయింపబడినటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అంశాన్ని ఎంపిక చేసుకోవాలన్నమాట. తర్వాత ఉత్తమ పాఠ్యపుస్తకాల లక్షణాలు, అంటే ఉత్తమ వాచకాల యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే మనకి ఉత్తమ పాఠ్య గ్రంథం బాహ్య లక్షణాలు మరియు అంతర్లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. అంటే ప్రతి పాఠ్యపుస్తకం కూడా బాహ్య లక్షణాలు కలిగి ఉండాలి, అంతర్లక్షణాలు కూడా కలిగి ఉండాలన్నమాట. అంటే బాహ్య లక్షణాలేమో విద్యార్థికి ఆ యొక్క గ్రంథాలపై ఆకర్షణ కలిగించే విధంగా ఉండాలన్నమాట. అయితే అంతర్లక్షణాలు ఈ బోధనా లక్ష్యాల సాధనను నెరవేర్చేవిగా ఉండాలన్నమాట. బాహ్య లక్షణాలేమో విద్యార్థికి ఆకర్షణ కలిగించే విధంగా ఉండాలన్నమాట గ్రంథంపై. అలాగే అంతర్లక్షణాలేమో ఈ బోధనా లక్ష్యాల సాధనను నెరవేర్చేవిగా ఉండాలన్నమాట. అయితే బాహ్య లక్షణాలు, ఈ బాహ్య లక్షణాలు ఎలా ఉండాలని చూసుకుంటే మనకి మన్నిక కలిగిన అట్ట ఉండాలి. ప్రతి వాచకానికి మన్నిక కలిగినటువంటి అట్ట అనేది ఉండాలన్నమాట. అంటే మంచి అట్టతో పుస్తకాన్ని తయారు చేయాలి. అలాగే ఈ మంచి అట్ట ఉండడం వల్ల ఏంటంటే ఈ పుస్తకాన్ని కొనేవారిని అది ఆకర్షిస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఈ పాఠ్య పుస్తకాలు విద్యార్థుల వద్ద ఎక్కువ రోజులు ఉండేలాగా, అంటే చాలా రోజులు ఉండేలాగా ఉండాలన్నమాట. అందుచేత అట్ట సరిగా లేకపోతే పుస్తకం త్వరగా పాడైపోతుంది. కాబట్టి మంచి అట్ట ఉండేటట్టుగా, దళసరి అట్ట ఉండేటట్టుగా ఉండాలన్నమాట. పైగా పిల్లలకి పుస్తకాన్ని ఎలా చూసుకోవాలో తెలియకపోవచ్చు. కాబట్టి మంచి అట్టగల పుస్తకం అంటే మన్నికగా ఉండడానికే తోడ్పడుతుంది. కాబట్టి మంచి అట్ట అనేది దళసరిగా మంచి అట్ట ఉండాలన్నమాట. అలాగే రెండోది ఏంటంటే ఆకర్షణీయమైనటువంటి ముఖ చిత్రం. అంటే వాచకం యొక్క అట్ట ముందు వెనుక చూసినట్లయితే చాలా ఆకర్షణీయంగా ఉండేటట్టు ఉండాలన్నమాట. అంటే వాచకంలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి చిత్రాలు అట్టపై రంగురంగులతో వేస్తే బాగుంటుంది అన్నమాట. రంగురంగుల చిత్రాలు ఉంటే అట్ట ఆకర్షణీయంగా మనకి కనిపిస్తుంది అన్నమాట పుస్తకం, వాచకం. అలాగే విద్యార్థులకు అందుబాటులో వెల, అంటే ఈ పాఠ్య పుస్తకాల యొక్క వెల విద్యార్థులకి అందుబాటులో ఉండాలన్నమాట. అంటే పాఠ్య పుస్తకాలను ముద్రించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం స్వీకరించినప్పటి నుంచి పాఠ్య పుస్తకాలు చాలా తక్కువ ధరకే విద్యార్థులకి అందుతున్నాయన్నమాట. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పాఠ్య పుస్తకాలు ముద్రించేటటువంటి బాధ్యతను తీసుకుందో అప్పటి నుంచి విద్యార్థులకి ధర అనేది చాలా అందుబాటులోకి దొరుకుతున్నాయన్నమాట. అలాగే అందమైన ముద్రణ ఉండాలన్నమాట. అంటే వాచకాల ముద్రణ ఆకర్షణీయంగా ఉండాలి. అంటే శైశవ దశలో విద్యార్థులకు తయారు చేయబడేటువంటి వాచకాల అక్షరాలు ఈ 48 పాయింట్ల పరిమాణంలో ఉండాలన్నమాట. అంటే వాటి యొక్క సైజు 48 పాయింట్ల పరిమాణంలో ఉండాలన్నమాట. అలాగే అక్షరాలు వీలైనంత వరకు ఏంటంటే వివిధ రంగుల్లో ఉండాలి. దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లలకు చదవాలనేటటువంటి కుతూహలం కలుగుతుంది అన్నమాట. అలాగే సెకండరీ స్థాయిలో 16 లేదా 14 పాయింట్ల ముద్రణ జరగాలన్నమాట. అంటే విద్యార్థుల పఠన శక్తిని పెరిగే కొలది
చిన్న అక్షరాలను కూడా చదవగలుగుతారనమాట. వాళ్ళు పఠన శక్తిని పెంపొందించుకున్న తర్వాత చిన్న అక్షరాలు ఇచ్చినా సరే వాళ్ళు చదవగలిగే అంటే నేర్చుకుంటారు కాబట్టి చదవగలుగుతారనమాట. అంటే ప్రాథమిక దశలో ఈ పఠనం వైపు ఆకర్షించడానికి అంటే కంటికి శ్రమ లేకుండా చేయడానికి ఈ పెద్ద అక్షరాలను అనుకూలంగా ఉంటాయి కాబట్టి ముద్ర అనేది స్పష్టంగా పెద్ద అక్షరాలతో ఉండాలన్నమాట. అలాగే ముద్రణకు ఉపయోగించినటువంటి కాగితం యొక్క నాణ్యత, ఈ వాచకాల ముద్రణకి మంచి కాగితాన్ని ఉపయోగించాలన్నమాట. అలా ఉండడం వల్ల ఏంటంటే అది చదువులని బాగా ఆకర్షిస్తుంది అన్నమాట. అయితే కాగితం మంచిదైతే చిత్రాలు అందులో ఉన్నటువంటి అక్షరాలు చక్కగా ఉండడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. అంటే అవి స్పష్టంగా బాగా పిల్లలకి కనబడుతూ బాగా అర్థమవుతాయి అన్నమాట. అలాగే విద్యార్థులకి అనువైన పరిమాణం, అంటే వాచకాల యొక్క పరిమాణం విద్యార్థులకి సౌలభ్యంగా ఉండాలి. అంటే ప్రాథమిక స్థాయిలోని పరిమాణం కంటే పై తరగతులకు పోయే కొద్దీ పరిమాణం కొంచెం తగ్గినా పర్వాలేదు అన్నమాట. అలాగే అంతర లక్షణాలు ఈ అంతర లక్షణాలను తీసుకుంటే మనకి ఫస్ట్ మొదటగా ఈ ప్రణాళికలను అనుసరించడం. అంటే విద్యా ప్రణాళికలో నిర్ణయించినట్లుగానే పాఠ్యాంశాలు ఉండాలన్నమాట. దీనికి అనుగుణంగానే ప్రాచీన అలాగే ఆధునిక గద్య పద్య రచనలు, అలాగే వ్యాసాలు, లేఖలు, గేయాలు, వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా ఈ పాఠ్య పుస్తకం ద్వారా బోధించడానికి వీలుగా ఉండాలన్నమాట. అలాగే విషయ ప్రమాణము, భాషా ప్రమాణము తగిన స్థాయిని అనుసరించి ఉండాలన్నమాట. వాచకాల తయారీలో ప్రధానంగా 4 అంశాలు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే పాఠాల ఎంపిక, మొట్టమొదటిగా ఏంటంటే పాఠాల ఎంపిక. రెండోది ఏంటంటే ఈ పాఠాల యొక్క అమరిక తేలిక నుంచి కాఠిన్యానికి అన్నమాట. మూడోది ఏంటంటే రచన. నాలుగోది యోగ్యత. ఈ 4 అంశాలు కూడా ఈ వాచకాల తయారీలో తప్పనిసరిగా ఉండాలన్నమాట. వాచకాల్లో పాఠాలు భాషా బోధనకు అనుగుణంగా ఉండాలన్నమాట. రెండోది ఏంటంటే శైలి వైవిధ్యం. అంటే రచయిత కవి రాసేటటువంటి విధానంలో తనదంటూ ఒక ప్రత్యేక పద్ధతిని కలిగి ఉంటాడనమాట. దీనినే శైలి అంటారు. అలాగే ఇతర రచనలు రాసేటటువంటి విద్యార్థులకు భిన్నమైనటువంటి లక్షణాలతో రచయిత తన యొక్క సొంత శైలిని కలిగి ఉంటాడు అన్నమాట. అంటే ప్రతి మహాకవి ఏంటంటే తన సొంత శైలిని ఏర్పరచుకొని తన యొక్క రచనా ప్రతిభను లోకానికి కనబరుస్తాడు అన్నమాట. అటువంటి గొప్ప శైలిని విద్యార్థికి పరిచయం చేయడం ద్వారా విద్యార్థుల్లో ఈ సాహితీ తృష్ణను పెంచవచ్చు అన్నమాట. అలాగే స్వీయ రచనా శైలిని ఏర్పరచుకునేటటువంటి అవకాశం కూడా పిల్లలకి కలుగుతుంది అన్నమాట. దీని ద్వారా శైలి వైవిధ్యం ద్వారా. అలాగే తర్వాత ఏంటంటే సంస్కృతి సాంప్రదాయ విలువలు.
సంస్కృతి సాంప్రదాయ విలువలు అన్నమాట. అంటే వాచకాలలో మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలు తెలియజేసేటటువంటి పాఠాలను కొన్నింటిని ఎంపిక చేయాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే మన సంస్కృతి సాంప్రదాయాల పిల్లలకి తెలియజేయడం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో, వాళ్ళ యొక్క శైలి విధానంలో మార్పు వచ్చి మంచి వక్తలుగా వాళ్ళు తయారవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. వీటితో పాటు ఆయా పాఠశాలలో వీలున్న సందర్భాల్లో ఏంటంటే విలువైనటువంటి ప్రస్తావన ఉండాలన్నమాట. దీనివల్ల విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే భాషా నైపుణ్యాలు. అంటే ప్రాథమిక స్థాయిలోని వాచకాల్లో ఈ భాషా నైపుణ్యాలు పెంచడానికి అనువైనటువంటి పాఠాలు ఉండాలి. ప్రాథమిక స్థాయిలోని వాచకాల్లో ఏంటంటే ఈ భాషా నైపుణ్యాలని పెంచడానికి అనువైనటువంటి పాఠాలు ఉండాలన్నమాట. అలాగే పై తరగతులకు వెళ్ళే కొలది వీటితో పాటు భాష ఉపయోగము, అలాగే ప్రక్రియ వైవిధ్యము, అలాగే విషయ వైవిధ్యము, అంతేకాకుండా సాహిత్యేతర అంశాలు, అలంకారాలు, వ్యాకరణ అంశాలు, వీటికి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. తర్వాత ఏంటంటే పదజాల అభివృద్ధి. ఇక్కడ పదజాల అభివృద్ధిలో ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి సుమారుగా 5,000 పదాలతో పరిచయం ఉండాలన్నమాట. అలాగే సెకండరీ స్థాయిలో ఈ నూతన పదాల పరిచయం అనేది గణనీయంగా ఉండేటట్లుగా పాఠాలను ఎంపిక చేయాలన్నమాట. అలాగే వాచకాల చివర నూతన పదాల పట్టికల్ని సమకూర్చాలన్నమాట. హలో, ఈ స్క్రీన్ ఇది కాదు, ఇది తీసుకోండి. పాఠ్య పుస్తకాలు స్క్రీన్ షాట్ తీయండి. తర్వాత ఇంకోటి పెడతాను, అది కూడా. ఇది కూడా తీయండి. తీశారు కదా? అంటే ఈ లెసన్ అయిపోయిన తర్వాత అవి నాకు పంపించండి. ఓకే, సరే. చిత్రపటాలు. వాచకాన్ని పిల్లలు తమదిగా భావించాలన్నమాట. దాన్ని ఒక అపురూప వస్తువుగా చూడాలి. అంటే అలా చూడాలంటే, అలా భావించాలంటే ఈ పుస్తకం పిల్లల్ని ఆకర్షించేదిగా ఉండాలన్నమాట. అలాగే పుస్తకాన్ని చూడగానే దాని గురించి తెలుసుకోవాలని, అందులో ఏముందో చూడాలనేటటువంటి, అంటే దాన్ని చదవాలనేటువంటి కోరిక పిల్లలకి కలగాలన్నమాట. అంత అందంగా చిత్రపటాలు అనేవి ఉండాలన్నమాట. అంటే అలా కలగాలంటే ఈ ఆకర్షణీయటువంటి చిత్రాలు తప్పకుండా పుస్తకాలు ఉండాలన్నమాట. అంటే ఇది ప్రాథమిక స్థాయిలో చాలా అవసరం. అంటే ఆకర్షణీయమైనటువంటి చిత్రాలు ఉండడం అనేది ప్రాథమిక స్థాయిలో చాలా అవసరం అన్నమాట. అలాగే ఉన్నత స్థాయిలో కూడా కొంతవరకు ఈ చిత్రాలు అవసరమే అన్నమాట. అంటే ఇవి కేవలం ఈ ఆకర్షణ కొరకే కాకుండా ఈ భాషా నైపుణ్యాల సాధనకు కూడా, అలాగే సృజనాత్మకతను
పెంపొందించడానికి కూడా ఇవి తోడ్పడతాయి అన్నమాట, ఈ చిత్ర పటాలు. అయితే ఈ చిత్రాల వల్ల విద్యార్థులు ఈ పుస్తకం పట్ల అలాగే ఈ పాఠ్యాంశాల పట్ల ఆకర్షితులు అవుతారన్నమాట. ఇటువంటి చిత్రాలు ఉండడం వల్ల విద్యార్థులు ఆ పుస్తకం పట్ల అలాగే ఈ పాఠ్యాంశాల పట్ల ఆకర్షితులు అవుతారన్నమాట. అంతేకాకుండా పాఠ్యాంశాన్ని సులభంగా అవగాహన చేసుకుంటారన్నమాట. పాఠంలో లేనటువంటి అదనపు సమాచారాన్ని గ్రహిస్తారు. అంతేకాకుండా పరిశీలన శక్తిని పెంపొందించుకుంటారన్నమాట. సృజనాత్మకతను కూడా పెంపొందించుకుంటారు దీని ద్వారా. తర్వాత ఏంటంటే అచ్చు తప్పులు లేకుండా ఉండడం. అంతర్లక్షణాల్లో అచ్చు తప్పులు లేకుండా ఉండడం అనేది చాలా ప్రధానం అన్నమాట. అంటే వాచకాల్లో ఈ వర్ణక్రమ దోషాలు కానీ అలాగే అక్షర దోషాలు కానీ అలాగే ఒక అక్షరానికి మరొక అక్షరం పడడం ఇటువంటివి కూడా లేకుండా చూసుకోవాలన్నమాట. అంతేకాకుండా విరామ చిహ్నాలు లోపించడం, అంటే ఒక చిహ్నానికి మరొక చిహ్నాన్ని వాడటం. విరామ చిహ్నాలు అంటే ఏంటి చెప్పండి? హలో, విరామ చిహ్నాలు అంటే ఏంటి? చెప్పాలి. విరామ చిహ్నాలు ఈ కామాలు ఫుల్ స్టాప్లు అవన్నీ ఉంటాయి కదా, వాటినే విరామ చిహ్నాలు. కామాలు ఫుల్ స్టాప్లు ఇన్వర్టెడ్ కామర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఈ పదాల మధ్య స్థలం లోపించడం ఇటువంటి పొరపాట్లు ఉండరాదు అన్నమాట. వీటి వల్ల ఏంటంటే విద్యార్థులకి భాషాపరమైనటువంటి చాలా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. అంటే సమర్థులైనటువంటి ఉపాధ్యాయులు అయితే వీటిని సవరించుకోగలుగుతారనమాట. అంటే టెక్స్ట్ బుక్లో కొన్ని తప్పులు వచ్చినప్పుడు కూడా వాటిని సమర్థించుకోగలుగుతారనమాట. అంటే తమ పుస్తకాల్లో దిద్దుకోవడానికి విద్యార్థులకు సహాయపడతారనమాట. అంటే తప్పులు ఏమంటే దిద్దుకోవడానికి విద్యార్థులకి సహాయపడతారనమాట ఉపాధ్యాయులు, అంటే సమర్థులైనటువంటి ఉపాధ్యాయులు. అలాగే వివిధ ప్రక్రియల పరిచయం అన్నమాట. అంటే వాచకాల్లోని పాఠాలు వివిధ ప్రక్రియల్లో రూపొందించాలన్నమాట. అంటే ప్రాథమిక స్థాయిలో అయితే ఈ కథలు, గేయాలు, పొడుపు కథలు, సామెతలు, పద్యాలు, పాటలు ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అదే మాధ్యమిక దశలో అయితే సంభాషణలు, నాటికలు, జీవిత చరిత్రలు, పద్యాలు, పురాణ కథలు ఇటువంటి వాటికి ఎంపిక చేసుకోవాలన్నమాట. అదే ఉన్నత దశ అయితే శబ్ద ప్రయోగ నైపుణ్యం, అలాగే ఈ సాహిత్య పిపాసను పెంచేటటువంటి అంశాలు, అలాగే విలువలు, అలాగే జాతీయ భావం, అంతేకాకుండా ప్రాచీన సాహిత్యం, అలాగే భాషలో నవీన ప్రక్రియలు, వర్ణనలు ఇటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఇవి ఏంటంటే విద్యార్థులకి రసానుభూతిని కలిగించేవిగా ఉండాలన్నమాట. అంతేకాకుండా ఈ సాహిత్య అంశాలతో పాటు ఈ సాహిత్యేతర అంశాలకు కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట. అంటే తరగతి స్థాయి పెరుగుతున్న కొద్దీ ఈ తరగతి అంటే భాషలో కూడా ఈ కాఠిన్యత స్థాయి కూడా పెరుగుతూ ఉండాలన్నమాట. తరగతి స్థాయిని బట్టి ఈ కాఠిన్యత స్థాయి కూడా పెరుగుతూ ఉండాలన్నమాట. తర్వాత ఏంటంటే అధ్యాపక దర్శిని అంటే వాచకాల్ని రూపొందించిన తర్వాత వాటిని తరగతి గదిలో సరిగా ఉపాధ్యాయులు వినియోగించుకోవడానికి అనువైనటువంటి సూచనలు అలాగే పద్ధతులు
విధానాలు వీటిని తెలియజేయడానికి ఈ అధ్యయన దర్శిని తయారు చేసి ఇవ్వాలన్నమాట. అంటే ఇవి ఉపాధ్యాయులకు మాత్రమే అందించాలి. దీనివల్ల ఈ వాచకాల్లో ఉన్నటువంటి పాఠాలు సమర్థవంతంగా బోధించడానికి వీలుంటుందన్నమాట. అంటే ఇందులో వేటిని ఏ విధానం ద్వారా బోధించాలనేది ఇస్తారు కాబట్టి, అంటే ఉపాధ్యాయ దర్శని అంటారు దీన్ని. ఇది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే వినియోగించుకుంటారు కాబట్టి ఉపాధ్యాయులకు మాత్రమే ఇవ్వాలన్నమాట ఇవి. వీటిలో ఉన్నటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ విద్యార్థులకి ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలనేది ఇక్కడ చేసి దానికి అనుగుణంగా పాఠ్యాంశాలని బోధించడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి పాఠ్యపుస్తకంలో ఉండవలసినటువంటి అంతర లక్షణాలు. అర్థమైంది కదా? పాఠ్యపుస్తకంలో ఉండవలసిన భాషా లక్షణాలు ఏమిటి, అలాగే అంతర లక్షణాలు ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. స్క్రీన్ షాట్ తీసారా? హలో, తీసాం సార్. ఫోటో తీసాం సార్. సార్ మొత్తం ఫోటో రావాలండి. ఇదా మూటు కొట్టిన ఇదే కదా, ఇదే కదా స్క్రీన్ అంతా రావాలంటే ఫోటో. ఇక్కడ పార్టిసిపెంట్స్లోకి కూడా వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఇవన్నీ నాకు పెట్టండి. ఓకే సార్. లైన్లోనే ఉండండి. ఓకే సార్.